జరిగింది. ఇప్పటివరకు సోషల్ మీడియా వేదిక ద్వారా మాటల యుద్ధం నడిస్తే ఇప్పుడు నేరుగా దాడుల వరకు వెళ్ళింది. ఓల్డ్ సిటీ సూర్యాపల్లి పైన కొద్ది రోజుల క్రితం దర్గా చిన్నపల్లివానికి సంబంధించిన అనుచరులు దాడికి పాల్పడ్డారు. ప్రస్తుతం మనతో చిన్నపల్లివాన్ మనతో ఉన్నారు, వారితో మాట్లాడారు. ఎందుకు మీరు సూర్యాపల్లిని టార్గెట్ చేశారు? ఎందుకు అతనిపై దాడికి పాల్పడాలి సార్? టార్గెట్ ఏంటంటే మన ఫీమేల్ ఇచ్చినప్పుడు రోడ్ కూడా ఆధార్ కన్ఫర్మ్ చేశారు. కానీ నేను మీకు ఇస్తాను మీరు ఇంటర్నెట్ లైన్ అప్పుడు దానికి ఏం లేదు. అసలు ప్రతిసారి ఇంతకుముందు 1 year కింద చూడలేదు. ఓకే, ఇంతకుముందు చంద్రబాబు మనం అందరం కూర్చున్నప్పుడు ఇది వచ్చి ఏం చేసిందంటే మధ్యలో 10 మంది తీసుకున్న ఇంటర్వ్యూ మధ్యలో ఇచ్చిండంట. ఇచ్చి ఏంటంటే గవర్నమెంట్ లేకుండా చేస్తా, హైదరాబాద్ గవర్నమెంట్ లేకుండా చేస్తా అప్పటి నుంచి స్టార్ట్ అయింది. 1 year ముందే. ఓకే, కానీ నేను ఇక్కడ మీడియాలో చెప్పాలి. ఓకే, ఎందుకంటే వాడు వేసాడు రోడ్ కూడా అని తెలుసు నాకు. ఓకే, నేను ఇక్కడ మీడియాలో చెప్తే బాగుండదు, ఒకళ్ళు ఎందుకు ఇంట్లో పడిచారు మాట్లాడాలని ఓకే, వదిలేసిన అంత. ఓకే. దానివల్ల ఆడికి స్టార్ట్ అయింది. 1 year అయింది స్టార్ట్ అయింది. తర్వాత టీవీ9 చూసినప్పుడు లైన్లో డూప్లికేట్ అనేది కన్ఫామ్ అది. ఓకే, డూప్లికేట్ ఆ రోడ్ గోల్డ్ 1 గ్రామ్ గోల్డ్ అది. దాంట్లో గోల్డ్ కలిపి అది కలిపి ఇది కలిపి బట్టాలి మాట. ఓకే. మీరు అతని ఇంటికి వెళ్ళి వాళ్ళ అనుచరులంతా మీ అనుచరులంతా వెళ్ళి దాడికి పాల్పడ్డారు. అతని ఇంట్లో అద్దాలు ధ్వంసం చేశారు, ఆ తర్వాత కారు అద్దాలు కూడా ధ్వంసం చేశారు. ఎందుకని అంటే ఇక్కడ దాడులు చేసుకోవాల్సి వరకు వెళ్తుంది పరిస్థితి? దారులని కాదు కానీ వాడు మాటలు న్యూస్ టాక్ తీసినాడు మీడియాలో. ఆ యూత్ పిల్లలంతా చూసి మొత్తం అర్థం విధానం వాడు. ఓకే, వాడు దొరకలేడు, లాక్ వేసుకొని బగాంచుకొని వెళ్ళిపోయాడు. ఓకే, వాడు బులోరు అప్పుడు వచ్చినాడు. ఓకే, అప్పటికే అర్థం వాడు. ఓకే, తర్వాత వచ్చి రాగానే బగాంచుకొని స్పీడ్ వెళ్ళిపోయాడు. ఓకే. చాలా మంది ఇలాంటి ఫేక్ ఆర్నమెంట్స్ బయట తిరుగుతుంటారు. కానీ మీరు ఎందుకు స్పెసిఫిక్గా సూర్యాపల్లి టార్గెట్? స్పెషల్గా అది పర్సనల్ విషయం టార్గెట్ వేరే మీడియాలో మాట్లాడాను. ఓకే, మాట్లాడినందుకు నేను చాలా బాగుంది. ఎందుకంటే మన బతుకంత లేదు. చిల్లర మూడోడు కాదు, చాలా కావాలంటే చిల్లర చాలా వేస్ట్ కూడా కాదు. ఓకే, మన సీన్ లేదు. అంటే మీకు చాలా మంది తెలియదు సోషల్ మీడియాలో. ఓకే, మాకు తెలిసిన విషయం కదా, నేను తీసుకుంటుంటే అందరు గుర్తుపడతారు. ఆ చిల్లర ఈయన ఒక సింగర్ ఉండుంటాడు మిగతా. ఓకే, పిల్లలు చాతన్ కానీ ముందు కాదు. ఓకే, మనని అంటాడు. కూడా ఎక్కడికి వెళ్ళి వచ్చిండు, వాడు ఇక్కడ కూడా కాదు. ఓకే, ఎక్కడికి వెళ్ళి ఇక్కడ వచ్చి ఉంటున్నాడు, మన లోకల్కి కాదు. ఓకే, వానికి ఎంత ధైర్యం? మా తాత ముత్తాత నుంచి పైలం కాదు మా ఫ్యామిలీ. ఓకే, ఇప్పుడు వచ్చింది కాదు. శంకర్ పైలం అంటే, కృష్ణ పైలం అంటే, చిన్న శ్రీశైలం అని అంటే, నవీన్ వీళ్ళంతా మా ఫాదర్ షాడ్ చాలామంది. ఓకే. వీడు ఎంత బతికెంత, వీడు ఎంత ఇక్కడ చిన్న చిన్న సీరియల్ ఆ రోడ్ల మీద కూర్చొని కృష్ణారావు సీరియల్ ఛాన్స్ ఇప్పారని అది రోడ్ల మీద కూర్చున్న ఉండవద్దు. ఓకే, చిల్లర ఉండవద్దు కాదు. ఆయన మాట్లాడిన మాటలకు మీ అనుచరులు కోపానికి పోయి దాడి పంపడారా, లేదంటే ఏదో చెప్పారా వెళ్ళి దాడి చేయమని అట్లా వాళ్ళ అయ్యా అది ఇది అనేది అన్నాడంట మీడియా. ఓకే, ఆయన పైల్వాన్ అది ఇది అన్నట్టు ఈ మీడియా నేను చూడలేదు. ఓకే, చిల్లర మూడోడికి అసలు చూడలేదు నేను. ఓకే, వాళ్ళు చూసి పోయి అని దాని మీద వాళ్ళు ఇద్దరు పడ్డారు. అప్పుడు వచ్చినట్టు అడుగు ఇంబడి పడితే లాక్ చేసుకొని బలాంచుకొని పట్టుకొని వెళ్ళింది. ఓకే. ఇప్పుడు పోలీసులు ఇద్దరు పైన కూడా కేసులు ఉన్నాయి సార్. ఫర్దర్గా అంటే ఇవన్నీ ఫేస్ చేయడానికి మీరు అడిగాము. ఏం జరిగితే అడుగుతున్నాము నిజానికి కాదు. వాళ్ళు అసలు గుండు గురించి దాడి మీద విషయం చేస్తారు. ఇంతవరకు ఏం కాలేదు. చాలా ఏడు పొరలు చూస్తుంది హైదరాబాద్. ఓకే, నేనే వద్దని ఆపుతున్నాను. ఎవరు వద్దు మనుషులు ఆగుడు అనేసి ఆపుతున్నాను. చాలామంది ఫోన్లు చేస్తారు. వాడు ఎంత వాడిని బతికెంత, అది మనంత సాయం అవన్నీ నా దగ్గరకు వచ్చి కాళ్ళు మొక్కి తప్పైపోయిందని నీ కొడుకులాగా నేను అని చెప్తున్నాను. నా దగ్గరకు వచ్చి ఓకే, వాడు ఇది అవుతామంటే ఆ నమ్మకం ఒకటి చెప్పమని నన్ను ఓకే, నా దగ్గరకు వచ్చి కాళ్ళు మొక్కి కొడుకున్నా తప్పైపోయింది, ఇంకోసారి యూస్టార్ చేయాలా. ఓకే, సరే అనేసి 1 year చేసినాం. మళ్ళీ టీవీ9లోకి వచ్చి మళ్ళీ బిల్డప్ చేసినాం. ఆడికి స్టార్ట్ అయింది. ఇది ఫేక్ గోల్డ్ అని తెలియడంతో కూడా ఫ్రస్ట్రేషన్తోనే అతను తనపై యూజ్గా మాట్లాడాడు. సో ఇది చూసి తన అభిమానులు కోపానికి గురై అతనిపై దాడికి పాల్పడాల్సి వచ్చిందనేది కూడా దర్గా చిన్నపల్లివాన్ చెప్తున్నారు. కెమెరామెన్ వైగర్తో రంజిత్, టీవీ9 హైదరాబాద్.